లవ్ లెటర్ వచ్చింది అని అంటే మరి సూపర్ స్టార్ రేంజ్ ఉన్నోడికి పడతానే నోటండరో. చిన్న ఒక లైన్ చదువుతా అప్పటికి చదువుదాం వద్దా చదివి వినిపిస్తాం. షార్ట్ లైన్ చిన్న ఒకటే లైన్ చదువుదాం. హలో పండు, నా పేరు జాను, నిన్ను చూడగానే నా మనసు పరారు. కోసం ఒక పిల్ల చెప్తా. ఆ అబ్బా ఎంత మంచిగా రాసిందన్న. సూర్యుడు వస్తే చీకటి పోతుంది, నిన్ను చూస్తే నా మతి పోతుంది అంట. ఇంకోటి ఉందన్న చూడండి. గిఫ్ట్ ప్యాక్ చేయాలి అంటే కావాలి కవర్, నువ్వెప్పుడైతే నా లవర్ అంట. ఏముంది ప్రేమిస్తే సరిపోదా. ఆమెందే అంటున్నావు, ఆయన ఆమె చెప్పినందుకే అది ఇలా చేసే వీడియోస్ మనతో అతి విషయం చెప్పి అందుకు కాదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇప్పుడైతే మొత్తానికి ఏం చేస్తున్నాం? ఏదో చేద్దామా? ఏం చేద్దాం? ఏడిపిద్దాం అంటే ఎట్లా చేద్దాం తెలుసా? నేను ఒక లవ్ లెటర్ ఇచ్చిన, ఒక పిల్ల లవ్ లెటర్ ఇచ్చినట్టు చేద్దాం. అట్లనే ఖుషి అయిపోతాడు. ఖుషి అయిపోయి మా వీడియోలోనే చేద్దాం. సరిగా అట్లనే వీడియో చేస్తాడేమో చూద్దాం. ఎందుకో డిప్రెషన్ ఉన్నాడు మనోడు. ఏమన్నా బ్రేకప్ కి అయిందేమో, మాకైతే చెప్తలేడు. అవ్వచ్చు, చెప్పలేము. అయితే ఏమో నాకు తెలియదు. నేను అదే అట్లనే చేద్దాం. అదే చేద్దాం. రాసుకొని వచ్చినాం కదా. చిన్న ఒక లైన్ చదువుతా అప్పటికి చదువుదాం వద్దా చదివి వినిపిస్తాం. షార్ట్ లైన్ చిన్న ఒకటే లైన్ చదువుదాం. హలో పండు, నా పేరు జాను, నిన్ను చూడగానే నా మనసు పరారు. మీరు ఏం చేయరు అంటే మీకు తెలియనట్టు ఉండి కొట్టుర్రి, సరేనా? ఓకేనా? రైట్. చలో మొత్తానికి అయితే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినాం. డాన్స్ ఆడుతున్నాం. కొంచెం లవ్ లెటర్ వచ్చింది అని అంటే మరి సూపర్ స్టార్ రేంజ్ ఉన్నోడికి పడతానే నోటండరో. ఫోన్ టింగిరి గారు పట్టుకుంటాడు. టింగిరి ఫోన్ పట్టుకున్నాం. 1 hour later. ఇగో స్పీకర్ ఆన్ చేయి. ఏదో ఒకటి కావాలి. మాట్లాడితే నేను మంచిగా చెప్తా. నేను ఏంది చెప్పు. రమ్మన్న ఇంటికి. ఏ పాప ఎవరు? పాప నా పిల్లగాడు. స్పీకర్ ఆన్ మంచిగా స్పీకర్ ఆన్. ఫీల్ ఆమె పాపనా? హలో నీకెందుకు? హలో ఎవరు అసలు? పాపలు మా టీం, మా టీం వాళ్ళు. ఊరు ఒకటి ఉంది మాకు. నేను చేస్తలే, వాళ్ళు వీడియో పట్టుకొని వచ్చి. ఎవరామె చెప్పానికి? నీకెందుకేంది అంటే వీడియోలోకి అందుకనే వస్తలేవా? సీరియస్ అవుతుందా? కాదు బాబ్, మళ్ళీ ఫోన్ అరే అరే వద్దు, గుంచుకోకు. అరే మాట్లాడతా. మీరేం మాట్లాడతారు? లౌడ్ స్పీకర్ పెట్టు. స్పీకర్ ఉంది, మాట్లాడు. పాప ఎవరైతారు? మాట్లాడితే చేసేసా. ఒక్క నిమిషం. అమ్మా, మీ లవర్ అయినా? హలో పాపలు. పాపలు ఎవరు లేరు, ఒక్కతే పాప. చెప్పండి. ఒకటే పాప. సరే తరుణ్, ఏమైతాడు నీకు? కాదు మన నువ్వు వీడియో చేయొద్దని చెప్పినా కదా, అది అంటున్నావు.
అవును చేయొద్దని చెప్పినా, నాకు ఇష్టం లేదు వీడియోలు చేయడం అని చేయొద్దని చెప్పినా. ఎవరు నువ్వు చెప్పనీకి? అరే మీకెందుకు? సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. తరుణ్ పాయింట్ ఎవరు? ఏ వద్దనా, ఆమె సీరియస్ అవుతుంది. ఆమెందే అంటున్నావు, ఆమె చెప్పినందుకే అది నా చేసలే వీడియోస్ మనతోటి. అతి విషయం అన్నమాట చెప్పి ఏ అందుకు కాదు, నేను ఉత్తే- ఉత్తే చేస్తా, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు, అది మాట్లాడడానికి ఒక పాప దొరికింది, మంచిగా మాట్లాడుతుంది. పాప కాదు ఏం కాదు కానీ మళ్ళీ ఎవరు మిమ్మల్ని వీడియో అందుకని వస్తలేవా? నాకు వీడియో చేయొద్దు చెప్పేను అంట. ఒంటిలా బాగాలేదు. ఒంటిలోనా? ఏ ఒంటిలా అంటే నాకు హెల్త్ బాగాలేదు. అవునా? అందుకనే నా ఛాతి చెప్పచ్చు. అందుకే పిల్లతో మాట్లాడుతుండే, హెల్త్ బాగాలేదని ఇక్కడికి వచ్చి పిల్లతో మాట్లాడు. చెప్పాలా? ఇప్పుడు నేను ఏడు ఉంటే అటుకు వస్తాను. నీకు ఒకటి చెప్పాలా? ఏంది? నీకోసం ఒక పిల్ల లెటర్ రాసి నిజంగా రాసింది ఒక పిల్ల. ఆ ముఖానికి ఒక పిల్ల పడాలి, ఇంకో పిల్ల లవ్ లెటర్. అరే ఇప్పుడే ఒక ఫోన్తో మాట్లాడుతున్నా. ఫోన్లలో పాపాలని మాట్లాడుతుంది. కరెక్ట్ టైంలో ప్రేమలోన పడేసి నన్నిలా. ఏడొచ్చింది, ఊడివాడు వచ్చింది. ఊడివాడు వచ్చింది. వచ్చింది ఏ ఊకో శంషాబాద్ నుంచి వచ్చింది. నంబర్ ఇట్లా రాసింది. మీరు వచ్చిరంటే నాకు అర్థమైపోయింది కానీ ఎందుకు చెప్పన్నా నమ్ముతాను. అయ్యో ఈమెకే ఇచ్చిందంట ఆ పిల్ల లవ్ లెటర్. ఎవరికి ఇచ్చింది? ఎందుకు యాక్టింగ్ చేస్తురా మీరు? ఏడు లవ్ లెటర్ ఏడు ఉంది. అరే నిజమ్మా నేను నాకు ఇచ్చారు. డైలాగే రాదు కానీ నేను అదే అంటున్నా, నా ముఖానికి ఒక పిల్ల పడాలి లవ్ లెటర్. నేను ఏం చెప్తున్నా, మేము 2-3 లైన్లు చదివినాం. ఆ పాపని డైరెక్ట్ రమ్మంటే అన్న నా హృదయంలో ఉందేదో కవితలకి రాసి నాకు తరుణ్ ముంగట భయం అవుతుందన్న, జర నువ్వే ఇచ్చేయాలి అది అని చెప్పి. అన్న ఇవన్నీ డల్ల మాటలు వద్దు కానీ. ఇప్పుడు మనము లెటర్ ఇద్దామని వస్తే వేరే పోరుతో సరసాలాడుతుండు ఫోన్ లో. మళ్ళీ ఏంది ఎగ్జామ్ ఉన్నా రేపు? ఎగ్జామ్ ప్యూరియా? ఏ ఎండాకాలంలో ఎగ్జామ్ ఏంది బాబు? ఆమె ఏం చెప్పిందంటే దీంట్లో అన్న నేను నా మనసులో ఉన్నాయి అన్ని నేను రాసి పంపించిన. చూపిస్తా బాబు నీకు ఎందుకు ఏ పాప పట్టుకో, నువ్వు ఇట్లా పట్టుకో చూస్తాడు మళ్ళా కథ. ఆమె ఏమన్నానంటే ఈ లెటర్ చదివి అన్న, చదివించినాక ఆయన నా ఫీలింగ్స్ అన్ని ఓకే అనుకుంటే ఆయన కలుస్తా అని అన్నది. అరే నిజం అన్ని నాకు తెలియదు ఆమె గురించి. నువ్వు చదువు దా, చదువుతావు మంచి పాప ఈమె చదువుతుంది, ఏదో కమాల్ ఉంది. ఎంత కమాల్ చేసి నేను ఏడ కూర్చే ఆడికి వచ్చి కావాలని గెలుస్తారు, నాకు గెలుసు. నేను ఏం చెప్తున్నా, ఆమె ఏమన్నది నా ఫీలింగ్స్ అన్ని లెటర్ రాస్తున్నా అన్న, వచ్చినాక ఆయన చదివినాక ఆయనకు నా ఫీలింగ్స్ ఓకే అనుకుంటే నేను నా మళ్ళీ ఆయనని నేను కలుస్తాను అని చెప్తున్నా. నీకు ఏమంటున్నా, నా జీవితంలో ఒకటే ఒక లవ్ లెటర్ తీసుకున్నా ఇప్పుడు వరకు. ఇప్పుడు ఇంకొక లవ్ లెటర్ పని పాట లేని. అయితే మొత్తానికి అయితే ఇప్పుడు చదువుదామంటారా? ఆహా ఇక్కడ ఏముందో నువ్వు లేనిది నేను లేను అంట. నువ్వు లేనిది నేను లేను. ఆమె లేనిది నేను లేను బరాబర్. ఆమె ఆమె ఎవరు? ఆమె లేనిది ఎవరామె? నువ్వు లేనిది నేను లేను అంటుంది. అంటుంది. కిచెన్ ఉంది స్టవ్, నువ్వు ఒక్కసారి నవ్వు. మంచిగా తరుణ్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. సరే అన్న ఒక డైలాగ్ చెప్తే, హలో పండు నా పేరు జాను, నేను చూడగానే నా మంచి అయింది పరారు. మంచి ఇంకొక డైలాగ్ చెప్తా ఇను. డైలాగ్ కాదు, దాంట్లో ఉన్నది చెప్పు. అదే దాంట్లో ఉందే చెప్తున్నా. అన్నంలో పెరుగు లేదు, నేను చూసి అని నువ్వు ఒక డైలాగ్ చదువు. చెప్తా. ఆ అబ్బాయి ఎంత మంచిగా రాసిందన్న, సూర్యుడు వస్తే చీకటి పోతుంది, నిన్ను చూస్తే నా మతి పోతుంది అంట.
ఇంకోటి ఉంది అన్న చూడండి, మంచి గిఫ్ట్ ప్యాక్ చేయాలి అంటే కావాలి కవర్, నువ్వెప్పుడైతే నా లవర్ అంట. ఏముంది ప్రేమిస్తే సరిపోదా. సున్నే అన్న, వినండి మీరు కూడా వినండి. చెప్పు చెప్తున్నా వినండి. వీళ్ళని అంటారు తెలుగులో చక్రం, నువ్వు నాకు దొరకడం పెద్ద వరం అంట. దేవుడిచ్చిన వరం. నేను మంచిగా అప్పుడే చెప్పిన, నువ్వు పోరీలను పటాయిస్తున్నావు వీడియోలు అందుకనే వేస్తలేడు అని మీ ఇద్దరికి చెప్పినా చెప్పలేదా? పోరీలను పటాయించేస్తున్నాడు. వీళ్ళని అంటారు తెలుగులో చక్రం అంటారు, దొరకడం పెద్ద వరం అంట. జాను గీను యాక్టింగ్ చేస్తున్నారు. చూడండి ఆ రైటింగ్ మీ దాంట్లో ఓడిదో కొలది ఉంది కానీ కోడి రాసిన హ్యాండ్ రైటింగ్ ఉంటుంది అసలు. పాపాలను వటాయిస్తుండు మంచిగా. ఇప్పుడు జాను కాదు, ఫోన్ లో మాట్లాడింది ఎవరు ఫస్ట్, లెటర్ వదిలేసాం. ఫోన్ లో ఎవరు మాట్లాడింది? ఇగో భయ్ వీడియోలు తీసావా నువ్వు? చేస్తారు ఏం లేదు లెటర్ ఎవరు ఇచ్చారు? నాకేం తెలుసు, మీరే పట్టుకొని మేము పట్టుకొస్తామా? యాక్టింగ్ చేస్తురా ఏంది? నేను ఇంటికి పోతా, మా ఇంటికి రా. కాదు అన్న, ఏం చెప్పాలా? ఓర్లాసిర్ లెటర్ నువ్వు పట్టుకొని వచ్చినావు కదా, లెటర్ నాకడుతూ. ఒక పిల్ల నాకు ఫోన్ చేసి ఇచ్చిందంట, నాకు ఈయన ఇచ్చిండు. మేము చదివిమని. ఆ పిల్ల ఎందుకు ఇస్తుంది పిచ్చా? కథలేం కథలు? ఇగో ఆయన ఏం చేసింది తెలుసా అన్న? నేను చెప్పేది అన్న, ఎన్ని రోజులు వీడియో తీయలేగా అన్న, నువ్వు మెల్ల లెటర్ పట్టుకుని రా, ఒక పిల్ల ఇచ్చింది నాకు, అదే లెటర్ నువ్వు ప్రాంక్ చెప్పిండు. ఇప్పుడు మీ ముంగట్ని ఒక పిల్లతో ఫోన్ మాట్లాడినా కాదు, అలాగ అందరికి తెలుసు. ఒక పాపతో ఫోన్ కూర్చున్నా లెటర్ మాట్లాడిపించిన మీకు చెయ్యడు. ఈమె న్యూస్ చదువుతుంది, ఎందుకు చెయ్యడు? అరే ఆయన లవ్ లెటర్ ఎవరు తెచ్చి మీరు ఇచ్చినావు. నేను ఎందుకు ఇస్తాను? పిచ్చా నీకు టైం వేస్ట్ చేస్తాం బాప్. ఇప్పుడు మీరు వచ్చారు ఒక పిల్లతో మాట్లాడుతున్నారు. అయితే ఈ లవ్ లెటర్ కూడా ఏదో పిల్ల ఇచ్చిందంట అన్న. ఈ పిల్ల ఇచ్చింది ఏం చేద్దామంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళతో చదివిద్దాం అన్న. ఆల్రెడీ చదివేసి మనోడు ఇది మొన్ననే అన్నాడు. మీరు ఏదో కూడా పట్టుకొని వచ్చి వీడియో బట్ట వాళ్ళ మాట నాతో చెప్పకు. అమ్మో చంపిస్తుండు. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడే వాడికి వేస్తే పాపాలకి నేరు పోయేటట్టున్నారు సార్. అంటే ఆ పిల్లలు వస్తే చంపిస్తావా? వేరే పిల్ల దొరికితే చంపిస్తావా? నాకు హెల్త్ బాగాలేదు, గమ్మున కూర్చో. ఫోన్ ఎందుకు మాట్లాడుతుండు? అంటే ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడినా గలతే, నేను బయటకు వచ్చినా గలతే, నాతో ఎవరైనా ఉంటే కూడా గలతే. చెట్టు కింద సల్ల ఉంది, కరెంట్ పోయిందని చెప్పి గిడికి వచ్చి కూర్చున్నాను. అరే కాదు బాబు, కరెంటు పోలే గిరెంటు పోలే. పాప ఫోన్ చేస్తే బయట మాట్లాడుతున్నావు. ఆ పిల్ల ఏమంటుందంట, నువ్వు వీడియోలు చేస్తే నాతో మాట్లాడకు అని అన్నదంట. ఆ పిల్ల కోసం ఎవరితో కలిసలేడు మనతో. నీకు ఫోన్ చేసి ఎన్ని రోజులు అయింది? నాకు ఫోన్ చేయక నిజంగా చెప్తున్నా వారం అవుతుంది. నాకు ఫోన్ చేయక నెల రోజులు అవుతుంది. ఫోన్ చేస్తా కూడా బయట ఉన్నా, నా ఫోన్ లో రీఛార్జ్ లేదు, అయిపోయింది, ఇవి చెప్తున్నా. నేను ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాను. నేనేం కట్ చేయలే, నాకు తెలియదు. చూడండి ఒక చూసినా నా బతుకు అదిగోండి ఆ రోడ్ పక్కన స్ట్రీట్ లైట్ లాగా సినిమా థియేటర్ లో